నేను వారిని గుర్తించకపోవచ్చు. దయచేసి పెద్దలు నాయకులు సంఘాల నాయకులు పెట్టుకొని కోరుతాము. అదేవిధంగా విజయవాడ కోరుతాము. విజయవాడ వీసు నియోజకవర్గ అధ్యక్షురాలైన ఏఈ గారు ఎవరు గారిని సంఘానికి శ్రీనివాసరావు గారిని వేదిక కోరుతాము. కార్యక్రమంలో పనిచేస్తూ ఉన్నారు. ఈ యొక్క డైరీని ఆవిష్కరణ చేద్దాం. దయచేసి వీళ్ళందరూ కూడా వేదిక రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. డైరీ గారిని వేదిక రావాల్సి కోరుతా ఉన్నాం. పెరియార్ గారు అందరూ కూడా దయచేసి నాగేశ్వర గారు వారిని కూడా వేదిక రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఏలూరు జిల్లా భావిస్తా ఉన్నాం. దయచేసి ఈ యొక్క రాజ్యాంగాన్ని కూడా చిన్నపిల్లల కార్యక్రమం ప్రారంభిద్దాము. దయచేసి టీచర్స్ ఈ సమావేశానికి చేసిన ఎస్పీ సంఘ ఎంప్లాయీస్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. పిల్లలందరికీ కూడా నా దేవుడు ఏదైతే ఏపీ స్టేట్ ఎంప్లాయీస్ ఎస్టీ అసోసియేషన్ తరఫున మరి దేవరకొండ వెంకటేశ్వర గారు ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ అలాగే మధ్య మధ్య అనేక మంది ప్రభుత్వం ఏదైతే స్కీమ్స్ ఇస్తుందో ఎస్టీ కమిషన్ ఎస్టీ పిల్లలందరూ కూడా ఈ తెలియపరిచే విధానం ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేట్ చేస్తూ అవన్నీ కూడా ఉపయోగపడే దిశగా మరి ఒక ఉద్యోగస్తులు అయినప్పటికీ కూడా 10 మందికి కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న వెంకటేశ్వర గారిని ముందుగా అభినందించడం జరుగుతుంది. అలాగే మరి ఎవరైనా చేసిన పని అందరూ కూడా మర్చిపోతారు. మరి ఆనాడు మా అన్నగారు ఏదైతే గిరిజాభవనం కోసం మరి శ్రమపడి మరి వెంకటేశ్వర గారిని అడగంతోనే చేశారని చూస్తూ ఇప్పుడు కూడా 10 సంవత్సరాలు అయినా కూడా నేటికి కూడా మరి ఆయన గుర్తులో పెట్టి చూస్తున్నాను. ఈ సందర్భంగా ఆయన అభినందిస్తున్నాను. డెఫినెట్ గా ఏదైతే ఒక పని చేసినప్పుడు ఆ పని గుర్తించుకున్న వాళ్ళు ఎవరైనా అక్కడ లేదంటే అలాంటి లేదు. మరి ఏదైతే వాళ్ళు కూడా అన్ని కులాల వారికి లేవు కానీ వాళ్ళు ఏదైతే ఎస్టీ కమిషన్ సంబంధించి మరి 200 గజాలు స్థలం అడుగుతున్నారు. డెఫినెట్ గా స్థలానికి వచ్చే సంవత్సరానికి అలాగే మరి సోషల్ సెక్టర్ అనేక మంది 20 సెంటర్ల దాకా పెట్టి ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు చదువుకోలేకపోతున్నారో వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి మరి వాళ్ళని చైతన్యపరచడానికి వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా ఉత్తీర్ణత సాధించడానికి మరి 20 మందికి దాంట్లో ఉత్తీర్ణులైన అందరికి కూడా మళ్ళీ వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మరి గిఫ్ట్ ఇచ్చి సమావేశం ద్వారా వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులు అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు వాళ్ళందరినీ కూడా మరి ఏదైతే ఆయన కరెక్ట్ చేయొచ్చు ఆయన సొంతవచ్చు ఆయన చేతను పనికి అభినందిస్తూ మరి ఈ సందర్భంగా మరి ఈ రోజు ఏదైతే డైరీ ఆవిష్కరణ అవ్వచ్చు ఏదైతే ఎస్పీ కమిషన్ చైర్మన్ గారి సన్మాన కార్యక్రమాలు కావచ్చు ఈ సమావేశం ద్వారా ఎన్ని కూడా చేస్తున్నందుకు ఆయన అభినందిస్తూ ఈ సమావేశంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినట్టు
మొట్టమొదటిసారిగా మరి ఏదైతే ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు తీసుకొచ్చి దంపతుల నుంచి ఆయన కూడా పిల్లల పట్ల బాధ్యతతో ఏదైతే వెంకటేశ్వర గారు చేస్తున్న పనుల్ని మనం కూడా ప్రజల్లో తీసుకెళ్ళవలసిన బాధ్యత మనకు కూడా ఉందని చెప్పి ఆయన కూడా మా ఏలూరు చేసినందుకు ఆయనకి మాకు కూడా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సమావేశం ద్వారా మరి ఎస్టీ పిల్లలకి ఏదైతే ఉపయోగపడతాయో అన్ని తెలుసుకోవాలి. అలాగే ఇందులో మనం భాగస్వామ్యం చేసినందుకు వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఏలూరు జిల్లాలో మన ఎస్టీ గిరిజన భవన్లో జరిగినటువంటి సమావేశంలో హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన మీడియా మిత్రులు అడిగిన దాని సందర్భంగా ఈరోజు ఆదివాసీలు గిరిజనులకు ఎస్సీ ఎస్టీలకు జరిగిన అన్యాయాలు చాలా జరుగుతున్నాయి. అన్యాయాలు ఎటువంటి జరిగినా కూడా అన్యాయాలు అరికట్టడానికి ఈ ఎస్సీ ఎస్టీ కమిషన్లు ఉన్నాయి. ఈ కమిషన్ల ద్వారా ఎటువంటి గిరిజనులకు అన్యాయం జరిగినా కూడా ఖచ్చితంగా నేను శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి గిరిజనేతల మీద భేదాలు లేకుండా అందరికీ సమర్థతో చూస్తాను. కానీ గిరిజనులకు అన్యాయం జరిగితే మాత్రం చట్టపరమైన అంశాలను దృష్టి తీసుకొని ఖచ్చితంగా గిరిజనులకు న్యాయం జరిగే విధంగా చర్య చేపడతాను. ఆదివాసీల ప్రాంతాల్లో ఉన్నటువంటి చట్టాలని కాపాడే బాధ్యత నా మీద ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మా గిరిజనులకు న్యాయం జరిగేలాగా ప్రతి చర్యను నేను ముందుండి నడిపిస్తానని కోరుతున్నాను. అలాగని ఎస్సీలకు కూడా అన్యాయం జరిగిన కూడా నా సహాయ సహకారం అందించి వారికి కూడా అన్యాయం జరగకుండా న్యాయం జరిగే విధంగా చేపడతానని కోరుతున్నాను. ఈరోజు ఏలూరు జిల్లా పర్యటన సందర్భంగా ఈ కార్యక్రమానికి మా చైర్మన్ గారు బుజ్జిరెడ్డి గారు, మాతో పాటు మెంబర్సు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. ముఖ్యంగా ఉద్దేశం ఏమిటంటే ఈ ఏలూరు జిల్లాలో గిరిజన ఎంప్లాయీస్ మీటింగ్ రివ్యూ పెట్టుకోవడం జరిగింది. కానీ గిరిజనులకు ఎక్కడైనా గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజనులకు అందరికీ అందుబాటులో విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఏ సమస్య వచ్చినా మా ఎస్టీ కమిషన్ ముందుంటుంది కాబట్టి, కానీ ఎక్కడైనా ఎంప్లాయీస్ ఇబ్బంది పడకుండా ఉండాలని మా గిరిజనుల ఎస్టీ కమిషన్ తరఫున మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మాకు ఈ అవకాశం కల్పించిన కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా గత ప్రభుత్వంలో 16 పథకాలు రద్దు కావడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు నాయకత్వంలో గిరిజనులకు దశల వారీగా సంక్షేమ ఫలాలు అందే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ గిరిజనులు ఎక్కడ అన్యాయం జరుపుకోకుండా ఈ ప్రభుత్వం మంచి సంక్షేమ పథకాలు చేస్తున్నానని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏలూరు జిల్లాలో మమ్మల్ని ఆహ్వానించినందుకు వెంకటేశ్వర గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు కమిషన్గా మీ ముందుండడం నాకు ఎంతో గర్వించదగిన విషయం. మా చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్లి ఎస్టీకి ఏ సమస్యలు ఉన్నా మేము పరిష్కరిస్తానని, ఆల్మోస్ట్ ఏ సమస్యలు తెచ్చినా మేము ముందు ఉంటామని కమిషన్లో ఈ సభాముఖం తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్
అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, GNT రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366.